దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ చేరవేస్తున్న ప్లాటో యాజమాన్యం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్సే కీలకమైనది కాబట్టి ఈ విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ను నా ద్వారా ప్లాటో మీకు అందిస్తున్న సంఘటన సార్. ఎవ్రీడే దాదాపు వచ్చేసి టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు ఎనఫ్ సార్ వచ్చేసి ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ మొత్తం ఈజీగా మీకు క్యాచ్ చేయగలదు సార్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క మార్క్ కూడా నీ జీవితాన్ని మార్చబోతుంది సార్. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రా సార్. పోయినసారి తెలంగాణ ఎస్ఐలో ఒక అమ్మాయి అన్నిట్లో క్వాలిఫై అయింది, కానీ తెలుగులో మాత్రం క్వాలిఫై కాలేదు. ఒక్క మార్కు తెలుగు వేస్తే ఇలా అమ్మాయి సివిల్ ఎస్ఐగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళే పరిస్థితి లేదు సార్. 2006లో డిఎస్సి రాసిండు, ఒక హాఫ్ మార్క్ మీద ఉద్యోగం పోయింది. 2008లో డిఎస్సి రాసిండు, సేమ్ మార్క్స్ వచ్చి ఉద్యోగం రాలేదు. ఆ మూమెంట్లో జిల్లా పోస్టే రాలేదు, నాకు రాష్ట్ర స్థాయి పోస్ట్ ఏమొస్తుంది అనుకోలేదు. మన వేళ మనం వెళ్ళిపోదాం, ఈ కాంపిటీట్లో మన వేళ మనం నిలబడదామని చెప్పి ఆలోచించి ఒక టీచర్ కావాలనుకున్న వ్యక్తే వేలాది మంది టీచర్లకి అలా బాస్గా నిలబడ్డ వ్యక్తి సార్. 2006లో మిస్ అయింది, 2008లో మిస్ అయింది, 2009, 10లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ వస్తే ఒక డిప్యూటీ డిఓ సెలెక్ట్ అయ్యాడు. ఇలా డిఓ అయ్యారు అంటే ఒక రీజనల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు సార్. అందుకే విఫలమవుతున్నాం అంటే ఎక్కడ విఫలమవుతున్నాం, ఎందుకు విఫలమవుతున్నాం, దేవుడు మనకి ఇంకో జాబ్ ఇవ్వచ్చు అనే ప్లాన్తో నువ్వు చదవాలి మిత్రమా. కానీ నాకేమొస్తుంది, ఏమి రాదు, ఏమైంది అనుకోవద్దు. అక్కడ రేపటి విజేత నువ్వే, రేపటి టాపర్ నువ్వే, రేపు పోటీ పరీక్షలు నువ్వే టాప్ స్థాయిలో ఉండాలి. విజేతలు ఎక్కడి నుంచో పుట్టుకరారు సార్, విజేతలు ఎక్కడి నుంచో పుట్టుకరారు సార్. పల్లె మట్టి వాసన నుండి పుట్టుకొస్తారు. అలాంటి విజేతగా నువ్వు నిలబడాలి సార్. ఈసారి రేపు ఎన్టీపీసీలో గ్రూప్ డిలో 2 రాష్ట్రాల్లో నెక్స్ట్ మంత్ రాబోతున్న భారీ నోటిఫికేషన్లో నువ్వు ఈసారి ఒక విజేత నిలబడాలి సార్. ఎందుకంటే చూసాం, కరోనా మమ్మూరి వల్ల, లాక్డౌన్ కారణం వల్ల లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారు, నరక యాతన అనుభవిస్తున్నారు. ఉద్యోగాలు లేక ఎకనామికలీ ప్రాబ్లంతో ఉండి, అందుకే చాలామంది ఈరోజు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న తరుణం సార్ ఇది. అందుకే నువ్వు ఒక విజేతగా వెళ్ళిపోవాలి సార్. ఓకే సార్, ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 16వ తేదీ సార్. ఇక్కడ అక్టోబర్ 16 అంటే అది కాదు సార్, అంటే అమలాపురం కాదు ఇక్కడ. అక్టోబర్ 16 అంతర్జాతీయ ఆహారం రోజు సార్, వరల్డ్ ఫుడ్ డే సార్. ఇక్కడ అంతర్జాతీయ
ఆహారం రోజు సార్. థీమిన్స్ అంటే అక్కడ పెరుగుతాయి, పోషించండి, కలిసి అంటే నిలబెట్టుకోండి. ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. 1945 అక్టోబర్ 16వ తేదీన సార్ ఇక్కడ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజింగ్ సంస్థ ఏర్పడింది సార్. అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ. ఇది ప్రధాన కార్యాలయం ఇటలీ రాజధాని ఇక్కడ రోమ్ నగరంలో ఉన్న సార్. వచ్చేసి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యా చైనా కంట్రీ సార్, చైనా దేశం. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 16 నాటికి ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి 75 రూపాయల నాణెమును ఆవిష్కరించారు సార్. వచ్చేసి ఇక్కడ సార్ ఒక అక్టోబర్ 16వ తేదీ అంతర్జాతీయ ప్రపంచ ఆహారం రోజు సార్. ఇక్కడ వరల్డ్ ఫుడ్ డే సార్. పెరుగుతున్న జనాభా కావలసిన ఆహార ఉత్పత్తులను కూడా ఆయా దేశాలు అందించాలి. జనాభా అనేది గుణశ్రేణిలో పెరుగుకుంటూ పోతుంటే ఆహార పదార్థాలు మొత్తం కూడా అంకశ్రేణిలో పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా ప్రపంచంలో 30 కోట్ల మంది ఇంకా కూడా కడు పేదరికంలో ఉన్నారు. ఈ ప్రజలు కూడా ఆఫ్రికాలో, సోమాలియా, దక్షిణ సూడాన్ లాంటి ఏరియాలో, సియోరాలి లాంటి యొక్క కంట్రీస్లో కనీసం ఒక్క పూట కూడా తిండి లేని కుటుంబాలు ఉన్నాయి. అందుకే పెరుగుతాయి, పోషించండి, కలిసికట్టుగా నిలబెట్టుకోండి, ఆహారాన్ని వేస్ట్ చేయొద్దని చెప్పి ఈ మధ్యనే ఒక రెస్టారెంట్లలో ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్న కంట్రీ చైనా దేశం సార్. ఇలా భారతదేశం ఆహార ధాన్యాల దిగుబడిలో గణనీయమైన అభివృద్ధిలో ముందుకు పోతుంది. లాక్డౌన్ వల్ల అన్ని రంగాలు కొలాప్స్ అయినా కూడా వ్యవసాయ రంగం మీద ఏమాత్రం ప్రభావం కాలేదు సార్. గణనీయమైన అభివృద్ధిలో ముందుకు పోతున్నాం సార్. ఒక పెరుగుతున్న జనాభా కావాల్సిన ఆహార ఉత్పత్తులు అందించాలి. ప్రపంచ దేశాలు అత్యధికమైన దిగుబడులు సృష్టించి ప్రజలకు కావాల్సిన ఆహార ధాన్యాల్ని అందించాలి. ఈరోజు నరేంద్ర మోడీ 17 రకాలైన ఆహార పంటలను జాతికి అంకితం కూడా చేయడం జరిగింది సార్. ఈ మధ్యనే సార్ ఒక రాజ్యమాతగా పేరుగాంచిన విజయరాజే సింధియా పేరు మీద 100 రూపాయల నాణ్యాన్ని ఆవిష్కరిస్తే ఈరోజు అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ యొక్క 75 సంవత్సరాల వేడుకల సందర్భంగా 75 రూపాయల నాణ్యాన్ని ఆవిష్కరించిన సంఘటన సార్. ఈ మధ్యన యూనిసెఫ్ సంస్థకి పిల్లల హింసకు వ్యతిరేకంగా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆయుష్మాన్ ఖురానా. ఈ మధ్యనే UNDP సంస్థ పేదరికం నిర్మూలన విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నేత్రా మోహన్ దాస్. ఈ మధ్యనే UNDP సంస్థ నుండి ది పీపుల్స్ యాక్షన్ హ్యుమానిటీ అవార్డు అంటే సోను సుద్ సార్. ఈరోజు ఈ సంస్థ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. ఐక్యరాజ్య సమితిలో ఏ అనుబంధ సంస్థ ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇండియా ఎన్ని రూపాయల నాణాన్ని విడుదల చేసింది ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. పోటీ పరీక్షలు వచ్చేసి ఒక ప్రపంచ హరిత విప్లవ పితామహుడు MS వచ్చేసి ఇక్కడ నార్మన్ బోర్లాగ్ సార్.
ఇండియా హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సార్, ఒక ప్రకృతి వ్యవసాయ పితామహుడు, ది నేచర్ అగ్రికల్చర్ పితామహుడు సార్ పాలేకర్, సుభాష్ పాలేకర్ సార్. అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుంటే ఏ టైపులో అడిగినా కూడా బిట్టి గుర్తురావాలి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి రెండు 2020 సంవత్సరము అక్టోబర్ 16 నాడు కేంద్ర ప్రభుత్వం సార్ దేశంలో బోధన అభ్యసనం అక్షరాస్యత అంశాలను పెంపొందించడానికి వరల్డ్ బ్యాంకు సహకారంతో ఈ యొక్క స్టార్స్ ప్రత్యేక ప్రాజెక్టు అమలు కోసం 7,814 కోట్ల రూపాయలను కేంద్రం ఆమోదించిన సార్. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యారంగంలో మనం ముందుకెళ్ళాలి. ఇన్నోవేషన్, పేటెంటు, ప్రొడ్యూసు ఈ అంశాల్లో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించాలంటే బోధన అభ్యాసంలో మెరుగైన ఫలితాలు సాధించాలి. ఇంకా కూడా చాలా దేశాలు నిరక్షరాస్యతలో ముందుకు పోతున్నాయి. ఈ ప్రపంచంలో వయోజన నిరక్షరాస్యతలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. అందుకే నూతన ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న విధంగా బోధన అభ్యాసంలో రీఫార్మ్ తీసుకురావాలి. నూతనమైన బోధన పరికరాలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక స్టార్స్ను కూడా అభివృద్ధి చేసి విద్యారంగంలో గణనీయమైన ఫలితాలు సాధించాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు ఈ స్టార్స్ ప్రాజెక్ట్ అమలు కోసం $300 బిలియన్ ఆర్థిక సాయాన్ని కూడా ఇస్తాను ఒప్పుకుంది. అందుకే విద్యారంగంలో భారతదేశం గణనీయమైన ఫలితాలతో ముందుకు పోవాలని చెప్పి ఈ సంస్థ ఈరోజు భారత ప్రభుత్వం పిలుపునిస్తున్న సంఘటన సార్. ఒక భాను అతయ్య సార్, ఈ ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఆస్కర్ అవార్డు సార్. ఇంతవరకు భారతదేశానికి ఒక్క చిత్రాన్ని కూడా ఆస్కర్ అవార్డు రాలేదు సార్. కాకపోతే ఇండియాకు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఆస్కర్ అవార్డులు వచ్చినాయి సార్. మన చిత్రాల కథలు ఏందో మనకే అర్థం కావట్లేదు సార్. బావుకు ప్రేమతో, అక్కకు ప్రేమతో ఏందో మన చిత్రాల కథలు సార్. కనీసం పాకిస్తాన్ దాటి కూడా అవతలి పోవట్లేదు సార్ మన చిత్రాలు. కాకపోతే ఇండివిజువల్గా ఈ భారతదేశానికి 5 ఆస్కర్ అవార్డులు రావడం జరిగింది సార్. భాను అతయే వచ్చేసి ఇక్కడ సార్. మరో పర్సన్ శేఖర్ కపూర్, సత్యజిత్ రే, ఏఆర్ రెహమాన్, వీళ్ళకి ఆస్కర్ అవార్డులు రావడం జరిగింది సార్. భాను అతయే సార్ ఈ భారతదేశం నుండి కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో ఒక 1983లో గాంధీ చిత్రంలో కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో 1983లో ఆస్కర్ అవార్డును స్వీకరించిన
మొదటి వారు సార్, ఈమె మొదటి లేదా తొలి వ్యక్తి సార్. ఒక 2020 సంవత్సరం సార్. ఇక్కడ అక్టోబర్ నైట్ సార్ 15th. ఈమె ఇంపార్టెంట్ కాబట్టి అందుకే ఈరోజు మీకు టచ్ చేస్తున్నాం సార్. అక్టోబర్ 15th సార్ నైట్ రాత్రి 91 ఏండ్ల వయసులో ఈమె బ్రెయిన్ ట్యూమర్ వలన మరణించినది సార్. వచ్చేసి ఈమె ఒక ఆస్కార్ ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఆస్కార్ అవార్డు సార్. ఇండియాలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సార్. ఒక ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు సార్ భానువతే. ఈమె రాత్రి చనిపోయిన సంఘటన సార్. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుంది సార్. 91 ఏండ్ల వయసు కలిగిన వ్యక్తి సార్. ఈ బిడ్డ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అయి బిడ్డు. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 16 నాడు సార్ పాలస్తీనా శరణార్థులకు విద్య, ఆరోగ్యం, సామాజిక, ఆర్థికం, మౌలిక సదుపాయాల కోసం సార్ $1 మిలియన్ అమెరికన్ డాలర్స్ను భారత ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది సార్. టుడే వచ్చేసి ఇక్కడ సార్ ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఇక్కడ దాదాపు వచ్చేసి అక్కడ మిలియన్ల మంది జనాభా ఉన్నారు సార్. కోట్ల మంది జనాభా ఉన్నారు సార్. శరణార్థులు అంటే సార్ ఈ దేశంలో ఇబ్బందుల వల్ల వేరే దేశానికి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ జీవన విధానాన్ని గడుపుతున్న కుటుంబాలను శరణార్థులుగా పిలుస్తున్నాం సార్. ఉదాహరణకు రోహింగ్యా ముస్లిం కుటుంబాలు సార్ మయన్మార్ నుండి సైనికుల దాడులు తట్టుకోలేక బంగ్లాదేశ్కు వలస వచ్చారు సార్. వాళ్ళని శరణార్థులుగా పిలుస్తున్నాం సార్. వాళ్ళకంటూ దేశం లేదు, వాళ్ళకంటూ గూడు లేదు, వాళ్ళకంటూ ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఎలాంటి యొక్క సదుపాయాలు లేవు. అందుకే పాలస్తీనాలో ఉన్న యొక్క శరణార్థులకు సాయంగా విద్య, ఉద్యోగం, ఆర్థిక, ఆరోగ్యంలో భాగంగా వాళ్ళ మౌలిక సదుపాయాల కోసం ఇండియా ఈరోజు $1 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంఘటన సార్ పాలస్తీనా శరణార్థులకు. పాలస్తీనా అన్నది ఒక క్రైస్తవ మత స్థాపకుడు సార్ యేసుక్రీస్తు సార్. ఒక పాలస్తీనాలో బెత్లెహేం అనే పట్టణంలో ఒక కమ్మరి కుటుంబంలో పశువుల పాకలో జన్మించిన వ్యక్తి సార్. ది ల్యాండ్ ఆఫ్ ది హోలీ ల్యాండ్ అంటున్నాం సార్. ది ల్యాండ్ ఆఫ్ ది హోలీ సిటీ అంటే జెరూసలేం. ది ల్యాండ్ ఆఫ్ ది హోలీ ల్యాండ్ అంటే పాలస్తీనా సార్. పాలస్తీనా ప్రాంతాన్ని పిలుస్తున్నారు సార్. మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా ఇంకా మనకి ఎలా గుర్తుకు రావాలి సార్ అంటే ఒక పాలస్తీనా అనేది ప్రత్యేక దేశం కావాలని చెప్పి, ఒక యూదులకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఒక ఉద్యమించిన వ్యక్తి యాసర్ అరాఫత్ ఖాన్ సార్. పాలస్తీనా విమోచన నాయకుడు, ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సార్. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు మెంబర్షిప్ లేదు సార్. ఇంకా కూడా మెంబర్షిప్ లేదు పాలస్తీనాకు. యునెస్కోలో మెంబర్షిప్ ఉంది కానీ ఇక్కడ మాత్రం లేదు సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా పోటీ పరీక్షలు సార్ ఎలా అడుగుతారు సార్ అంటే పాలస్తీనాలో ఉన్న రమల్లా ప్రాంతంలో అక్కడ భారత రాయబార కార్యాలయం ఉంది.
ఒక 2020 అక్టోబర్ 16 నాడు భారతదేశము ఏ దేశంలో ఉన్న శరణార్థుల కోసము $1 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్ పోటీ పరీక్షల్లో. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు బిట్టి ఎలా చేస్తున్నావు అది ఇంపార్టెంట్ సార్. చాలామంది బాగా చదువుతారు సార్, ఎగ్జామ్ హాల్ పైన కన్ఫ్యూజ్ అవుతారు సార్. అందుకే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ సార్. అందుకే ప్లాటో కరెంట్ అఫైర్స్ వినాలి సార్. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం 36 ఏళ్ళు ప్రభుత్వ సర్వీసులో ఉండొచ్చు సార్. 36 ఏళ్ళు సార్. అందుకే హార్డ్ వర్క్ చేయండి సార్. సార్ ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 16 నాడు భారత్ ప్రభుత్వం సార్ ఇక్కడ మయన్మార్ దేశానికి కిలో జలాంతర్గామి INS సింధువీర్ ను మయన్మార్ దేశానికి బహుమతిగా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సార్ వచ్చేసి ఇక్కడ వీటితో పాటు కొన్ని వెపన్స్ను సార్ పిరంగి గుండ్లు, ఆయుధాలను కూడా పంపించారు. ఆపరేషన్ సాగర్లో భాగంగా సార్ వచ్చేసి దీంతో పాటు సార్ ఈ INS సింధువీర్ 3000 టన్నుల బరువు సార్, 18 వ్యాట్ సార్, నీటిలో గరిష్టంగా సార్ గంటకు 300 కిలోమీటర్ల వేగం సార్. ఇలాంటి తరహా యుద్ధ జలాంతర్గాములు సార్ భారత్కు 10 ఉన్నవి సార్ వచ్చేసి. ఇండియా తొలి యుద్ధ నౌక అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఇండియాలో అతిపెద్ద యుద్ధ నౌక INS విక్రమాదిత్య. ఈ మధ్య 2020 సంవత్సరము అక్టోబర్ సార్ ఇక్కడ అక్టోబరు 3-4 తేదీల్లో మన యొక్క సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్ ముకుంద నరానే, మన విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాని వీళ్ళిద్దరూ మయన్మార్ పర్యటనలో భాగంగా మయన్మార్ దేశంతో నావిక రంగంలో, వైమానిక రంగంలో, రక్షణ రంగంలో, నౌకా నిర్మాణానికి
వాళ్ళ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు సార్. అందులో భాగంగానే మనము మయన్మార్కు కానుకగా ఐఎన్ఎస్ సింధు వీర్ అనే ఒక జలాంతర్గామిని ఇస్తున్నాం. ఇలాంటి జలాంతర్గాములను 1990 ఆ మూమెంట్లో రష్యా తయారు చేసింది సార్. మొత్తం రష్యా దగ్గర 40 ఉన్నాయి సార్, భారతదేశం దగ్గర 10 ఉన్నాయి సార్. మనం చాలా దేశాలు కూడా గిఫ్ట్గా ఇచ్చాం సార్. ఇది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది సార్. ఆపరేషన్ సాగర్లో భాగంగానే ఈ దేశాన్ని మనం సపోర్ట్ చేస్తున్నాం సార్. పోటీ పరీక్షలు అడుగుతాడు సార్ కరెంట్ అఫైర్స్ పరంగా. ఈ మధ్యనే భారతదేశం ఏ యుద్ధ నౌకను మయన్మార్ కానుకగా ఇచ్చింది. ఈ మధ్యనే భారత్ వచ్చేసి ఇక్కడ ఐఎన్ఎస్ సింధు వీరను ఏ దేశానికి మనం బదిలీ ఇవ్వడం జరిగింది. ఇలా మనకు అడిగే అవకాశం సార్. ఇంతవరకు ఇలాంటి జలాంతర్గామిలు మయన్మార్ దగ్గర లేదు. ఇదే తొలి జలాంతర్గామి సార్ మయన్మార్కు. అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు విశాఖ ప్రజల యొక్క కళ నెరవేరింది సార్. విశాఖ ప్రజల కళ నెరవేరింది సార్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 16వ తేదీన సార్ విజయవాడ సార్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు సార్. ఈ ఫ్లైఓవర్ సార్ నిర్మాణం ఖర్చు సార్ 502 కోట్లు సార్ వచ్చేసి. ఇందులో రాష్ట్రం 146 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సార్. దీని పొడవు సార్ 2.6 కిలోమీటర్ సార్ దూరం. 900 రోజులు సార్. 900 రోజుల సమయం పట్టింది సార్ వచ్చేసి. దీనితో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి 2015 డిసెంబర్ ఇక్కడ సార్ డిసెంబర్ 5 నాడు వెంకయ్య నాయుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సార్ వచ్చేసి. ఈ ఫ్లైఓవర్ సార్ 6 వరుసలను కలిగిన సార్ వచ్చేసి. ఈ భారతదేశంలో 6 వరుసల ఫ్లైఓవర్ కలిగిన నగరాలంటే ఫస్ట్ సార్ వచ్చేసి ముంబై, తర్వాత ఢిల్లీ, తర్వాత విజయవాడ సార్ వచ్చేసి. ఈరోజు దీంతో పాటు సార్ వచ్చేసి 9 జాతీయ రహదారుల నిర్మాణంకు ప్రారంభం, జాతికి అంకితం. 16 బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన సార్ వచ్చేసి. సార్ ఈరోజు మరి ప్రధానంగా వచ్చేసారి ఇక్కడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సార్ ఎన్నో విజయవాడ యొక్క ట్రాఫిక్ యొక్క ప్రజల కళ నెరవేరింది. ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న యొక్క విజయవాడ ప్రజల ఇక్కడ ఆనందం సార్.
ఒక 2015 సంవత్సరం డిసెంబర్ 5 నాడు వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఇలా 2020 సంవత్సరం అక్టోబర్ 16 తేదీ నాడు ఏపీ సీఎం కేంద్ర రహదారుల మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి షలడియా ఏం సార్ అంటే షలడియా ఒక అమెరికా దేశానికి చెందిన షలడియా కంపెనీ డిజైన్ ఆధారంగా ఒక షలడియా కంపెనీ దీన్ని నిర్మించింది సార్. అమెరికా దేశానికి చెందిన ఈ భారతదేశంలోనే 6 వరుసల కలిగిన ఒక ఫ్లైఓవర్లు ఉన్నాయంటే 3 సార్. ఒకటి ముంబైలో, రెండోది ఢిల్లీ, మూడోది దక్షిణ భారతదేశంలో, మొట్టమొదటిది ఇదే సార్ ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్. రేపు ఏపీ కరెంట్ అఫైర్స్ పరంగా ఏ టైపులో కూడా అడగవచ్చు సార్, ఇక్కడ నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 5 నాడు కిర్గిస్థాన్ దేశానికి అధ్యక్షుడిగా సురన్ బాయి జీన్ బెకోవ్. ఈ సురన్ బాయి జీన్ బెకోవ్ సార్ ఇక్కడ బెకోవ్ ఈయన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు సార్ గతంలో 2017 2016 మూమెంట్లో ఈ దేశానికి కిర్గిస్థాన్కి ప్రధాని కూడా పనిచేశారు సార్, ప్రధానిగా పనిచేశారు సార్. మొన్న ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ఎన్నికైతే నీ ఎన్నిక చెల్లదని చెప్పి వచ్చేసి కూడా సార్ ఈ ఎన్నిక చెల్లదని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు ఇలా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో 2020 సంవత్సరము అక్టోబర్ 16 నాడు ఈయన సురన్ బాయి అక్టోబర్ 16 నాడు సార్ ఈ సురన్ బాయి జీన్ బెకోవో ఈ దేశ అధ్యక్షుడిగా రాజీనామా చేయడం జరిగింది సార్. కిర్గిస్థాన్ క్యాపిటల్ సార్ బిషెంక్ సార్. కిర్గిస్థాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఒకప్పుడు కూడా రష్యాలో ప్రధానమైన ప్రాంతాలు ఉండేవి సార్. వచ్చేసి అదేవిధంగా సార్ వచ్చేసి నాటికి నేటికి ఏనాటి కూడా తరిగిపోని సూర్య రశ్మి ద్వారా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. ఈ థర్మల్ విద్యుత్తును ద్వారా విపరీతమైన పొల్యూషన్ ఉందని చెప్పి వన్ వరల్డ్ వన్ సోలార్ గ్రిడ్ అనే పేరుతో ఒక భారతదేశము ఫ్రాన్స్ కలిసి ఉమ్మడిగా ఒక 2018లో సార్ ఇక్కడ సోలార్ గ్రూప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇప్పటికీ ఈ గ్రూప్లో 89 దేశాలు ఇక్కడ సభ్య దేశాలుగా ఉన్నాయి సార్. సభ్య దేశాలు 89 దేశం నికరాగువా సార్. ప్రధాన కార్యాలయం హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్ సార్. భారతదేశం మళ్ళీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కు అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలిగా ఫ్రాన్స్ ఎన్నిక కావడం జరిగింది సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించే భాగంలోనే సోలార్ విద్యుత్తును కూడా ప్రోత్సహిద్దాం. సోలార్ విద్యుత్తును అక్కడ విద్యుత్ ధరనే ప్రపంచ దేశాలని ముందుకు తీసుకెళ్లే భాగమే సార్. ఇది ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే గ్రూప్ సార్.
ఈ గ్రూపును ఏర్పాటు చేసింది కూడా ఇండియా, ఫ్రాన్సే. మళ్ళీ ఇండియా రెండోసారి గ్రూపుకి ఇక్కడ ప్రెసిడెంట్గా ఎన్నికైంది. ఫ్రాన్సు ఉపాధ్యక్షుడు ఎన్నికైంది. ఆయా 4 ప్రాంతాలకు, ప్రాంతీయ రీజన్స్కు 4 ఉపాధ్యక్షులుగా పెట్టడం కూడా జరిగింది సార్. ఇక్కడ ఫిజీ కంట్రీని, నెదర్లాండ్ కంట్రీని, నైజీరియా కంట్రీని, ఆయా కంట్రీస్ కూడా ఆయా రీజన్లకు వాళ్ళను సహా ఉపాధ్యక్షులుగా నియమించిన సంఘటన సార్. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 8-9 తేదీల్లో ఒక అంతర్జాతీయ సోలార్ సదస్సును కూడా నిర్వహించారు సార్. రేపు 2022 నాటికి నెహ్రూ సోలార్ మిషన్ ద్వారా ఈ భారతదేశం 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయడమే ప్రధానమైన ఎజెండా సార్. ఇండియా ప్రధాని ఇక్కడ నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, ఈ ఇద్దరు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం సోలార్ యొక్క విద్యుత్ యొక్క అభివృద్ధిలో భాగంగా ముందుకు పోతున్నందుకే గతంలో ఐక్యరాజ్య సమితి నుండి ది ఎర్త్ ఛాంపియన్షిప్ అవార్డులు కూడా వీళ్ళకి రావడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు ఒక చారిత్రాత్మకమైన ఒక ఒప్పందం జరిగింది సార్. 2020 సంవత్సరము అక్టోబర్ 16 నాడు ఇజ్రాయిల్ పార్లమెంట్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ఇజ్రాయిల్ దేశాల మధ్య శాంతి చర్చలు సార్. ఇక్కడ శాంతి చర్చలు ఆమోదించారు సార్. ఇజ్రాయెల్ పార్లమెంట్లో దాదాపు 80 మంది ఈ ఒప్పందానికి ఓటేస్తే 13 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు సార్. ఆల్రెడీ 2020 సెప్టెంబర్ 15 నాడు అమెరికా ఆధ్వర్యంలో వాషింగ్టన్ నగరంలో శాంతి చర్చలు సార్ వచ్చేసి. కానీ ఈరోజు సార్ ఇక్కడ 2020 సంవత్సరం అక్టోబర్ 16 నాడు ఇజ్రాయెల్ పార్లమెంట్లో బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలో ఇరు దేశాల మధ్య మొన్నటి వరకు కూడా 24 ఏళ్ల నుండి వైరం సార్. ఇలాంటి వైరానికి స్వస్తి పలికి ఒక అరబ్ కంట్రీలో శాంతియుతంగా అభివృద్ధిలో, వాణిజ్యపరంగా, రక్షణ పరంగా, శాస్త్ర సాంకేతిక పరంగా మనం ముందుకెళ్దాం, వైరాన్ని అక్కడ అంటే ఇలాంటి యొక్క వచ్చేసి అక్కడ అభివృద్ధిలో మన పోటీ నిలబెట్టుకుందాం, ఇలాంటి వైరాన్ని మనం అక్కడ పక్కన పెడదామని చెప్పి ఈరోజు ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇజ్రాయెల్ మధ్య ఒక చారిత్రాత్మకమైన శాంతి ఒప్పందం జరిగిన సంఘటన సార్ వచ్చేసి. ఆ లెవెల్ మనకు బిట్టి గుర్తురావాలి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 16 నాడు సార్ ఇక్కడ ఎన్టీపీసీ సార్, ఎన్టీపీసీ నేషన్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకు ఎండీగా పనిచేస్తున్న ఎండీగా లేదా చైర్మన్గా పనిచేస్తున్న గురుదీప్ ఇక్కడ సార్ ఇక్కడ గురుదీప్ గుప్తా యొక్క పదవీ కాలాన్ని
2025 జూలై 1 వరకు కేంద్రం పొడిగించిన సార్. ఈయన 2016 ఫిబ్రవరిలో సార్ ఇక్కడ ఎన్టీపీసీ సంస్థకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తే ఈరోజు ఈయన పదవీ కాలాన్ని మరో కొన్నేళ్లకు పొడిగించింది సార్ కేంద్రం. ఎన్టీపీసీ సంస్థ సార్ 1975లో స్థాపించారు సార్. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది సార్, ఢిల్లీలో ఉంది ఈ సంస్థ వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 16 నాడు సార్ గుర్తు తెలియని దుండుగుల చేతిలో పంజాబ్లో హత్యకు గురైన శౌర్య అవార్డు గ్రహీత సార్ అక్కడ బలివిందర్ సింగ్ సార్, బలివిందర్ సింగ్ బింక్విడి. ఈ బలివిందర్ సింగ్ బింక్విడి సార్ ఈయనకు 1993లో శౌర్య అవార్డు లభించింది సార్. 2017లో కూడా ఉగ్రవాదులు ఇతనిపై దాడి చేయడం జరిగింది సార్, చేశారు. గత 1 year నుండి సైన్యము అంటే 1 year నుండి పంజాబ్ ప్రభుత్వం ఈయన కల్పిస్తున్న భద్రతను కూడా తొలగించింది. ఒక ప్రముఖమైన వ్యక్తి సార్, ఖలిగిస్తాన్ యొక్క ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి సార్ ఇతను. ఇప్పుడు ముఖ్యంగా సార్ ఇక్కడ ఆల్రెడీ మనం ఎన్టీపీసీ చైర్మన్ అనుకున్నాం. ఈ ఎన్టీపీసీ చైర్మన్ వచ్చేసి అక్కడ గుర్దీప్ సింగ్ సార్, ఇక్కడ గుర్దీప్ సింగ్ ఒక ఎన్టీపీసీ యొక్క చైర్మన్ సార్. సార్ ఈరోజు కేరళ రాష్ట్రం సార్ అనేకమైన ప్రోగ్రాం ద్వారా ముందుకు పోతుంది. ఈ దేశంలో డిజిటల్ విద్యా విధానంలో ఫస్ట్ స్టేట్ ఇది. ఈ దేశంలో నిపా వైరస్ తొలిసారిగా ఇక్కడే వచ్చింది. ఈ దేశంలో తొలిసారిగా కరోనా కేసు నమోదైంది ఇక్కడే. ఈ దేశంలో ఒక జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన తొలి రాష్ట్రం ఈ రాష్ట్రమే, కేరళ రాష్ట్రం సార్. అరుంధతి రాయ్ ఈ రాష్ట్రమే, అంజు బాబీ జార్జి ఈ రాష్ట్రమే. ఇలా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి శశి తరూర్ ఈ రాష్ట్రమే. ఈ దేశంలో తొలి సోలార్ పడవ ఆదిత్య బోర్డు రూపొందించింది ఈ దేశమే. ఈ దేశంలో సముద్రంలో ప్రమాదం ఈ రాష్ట్రంలో సముద్రాల్లో చేపల కోసం వేట కోసం వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆ మూమెంట్లో ఒక ప్రత్యేక ఒక అంబులెన్స్ సార్, ఇక్కడ అంబులెన్స్ సముద్రం మీద అంబులెన్స్ ప్రారంభించిన యొక్క సురక్ష అనే పేరుతో ఒక అంబులెన్స్ను ప్రారంభించింది ఈ రాష్ట్రమే సార్. మరి అదేవిధంగా సార్ కేరళ ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 16 నాడు సార్, ఇక్కడ అక్టోబర్ 16 నాడు సార్ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైరల్ ఇన్స్టిట్యూషన్ ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఈరోజు
కేరళ సీఎం పినరై విజయన్ ప్రారంభించారు సార్. వచ్చేసి కేరళ అసెంబ్లీ స్థానాలు సార్ ఇక్కడ 140. నేను ఓన్లీ 40 తీసుకుంటున్నా. గోవా 40, మిజోరం 40, నేను 40 తీసుకుంటున్నా. 40 ఆర్టికల్ గుర్తు రావాలి. గ్రామ పంచాయతీ గురించి చెప్తుంది. 40 అంటున్నాం. ఇండియా ఇంటలెక్చువల్ జాబితాలో, మేధావ సంపద జాబితాలో 40 స్థానం ఉంది. 14 తీసుకుంటే చట్టం ముందు అందరూ సమానలే. 40 తీసుకుంటే 40 ఆర్టికల్ గుర్తు రావాలి. ఇండియా పాలోత్పత్తిలో ఫస్ట్ ఉంది. బ్లాక్ మనీలో పోరుతుంది. తిరిగే ప్యాను మనది కాదు, ఎలిగే లైటు మనది కాదు, మాట్లాడే స్పీకర్ మనది కాదు. ఈ సున్నాను కనుక్కున్న కంట్రీ కూడా భారతదేశం సార్. అలా గుర్తుకు రావాలి సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక ఓడలు సార్, ఇక్కడ ఓడల రీసైక్లింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేయడానికి ఈరోజు అంగీకరించిన సంఘటన సార్. ఎందుకంటే వచ్చేసి ఇక్కడ సార్ కొన్ని బోట్లు ఇక్కడ మరమ్మతులో ఉన్నాయి, కొన్ని ఓడలు అక్కడ ఉండిపోతున్నాయి. వాటి రీసైక్లింగ్ చేసుకోవాలి, వాటిని వేస్ట్గా పడేద్దని చెప్పి దీనికి ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి వాటి కార్యకలాపాలు మళ్ళీ కొనసాగించే విధంగా ముందుకెళ్ళాలి. దీనికి ఒక డీజీ, ఒక డైరెక్టర్ జనరల్ లాంటి ఒక వ్యక్తిని, అధికారిని నియమించాలి. ఒక రీసైక్లింగ్ చేసుకుంటే మనం ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళగలుగుతాం అని చెప్పి ఈరోజు కేంద్రం పిలుపునిచ్చిన యొక్క సంఘటన సార్ వచ్చేసి టుడే సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా సార్. మయన్మార్కు మనం బదిలీ ఇస్తున్న ఐఎన్ఎస్ సింధువీర్ కానీ, గుర్దీప్ సింగ్ ఎన్టీపీ సంస్థ చైర్మన్గా పదవీ కాలం పొడిగింపు, వరల్డ్ ఫుడ్ డే థీమ్ కానీ, వరల్డ్ ఫుడ్ డే సంస్థ సందర్భంగా 75 రూపాయల కరెన్సీ ఆవిష్కరణ, దానితో పాటు సార్ ఈరోజు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ యొక్క ప్రారంభం. వీటి మీద మీరు ప్రధానంగా ఫోకస్ చేయండి సార్ పోటీ పరీక్షలో సార్. ఇప్పుడే సార్ జస్ట్ ఒక సెకండ్లో అందిన వార్త, కరెంట్ అఫైర్స్ మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక మలయాళ దిగ్గజం, మలయాళం లెజెండ్ సార్, అచ్యుతన్ నంబూరి, మలయాళ రచయిత. ఒక 1972లో కేరళ నుండి ఒక సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఒక 2017లో కేంద్రం నుండి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక 2019లో ఇండియాలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, 46 పైగా నవలలు రాసిన వ్యక్తి సార్. నవలల రచయిత. ఈరోజు ఈయన అచ్యుతన్ నంబూరి, మలయాళం రచయిత మరణించారు సార్. ఇక్కడ మరణించారు. ఓకే, థ్యాంక్ యూ గైస్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి సార్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు